ఉపవాసానికి అసలైన అర్థాన్ని ఇజ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఒక ఆచారంగా మారి ఒక కట్టుబాటుగా మారింది, కానీ వారి హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయి. కాబట్టి ఈ 58వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు, ఉపవాసం అంటే ఆహారం మానివేసి కడుపు కాల్చుకోవడం కాదు. ఉపవాసం అంటే దుష్టత్వపు కట్టలను విప్పడం, అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉంటారో వారిని విడిపించడం. అలాగే ఆహారం లేక అలమటించేవారు కూడా ఉంటారు, వారికి ఆహారాన్ని పెట్టడం. అలాగే వస్త్రహీనులుగా ఉంటారు, వారికి వస్త్రాలు ఇవ్వడం. ఈ ఉపవాసం ఆయన చెప్పిన మాటలు నిజంగా మనం పాటించినప్పుడు ఉపవాసానికి అర్థవంతంగా ఉంటుంది. మన జీవితం కూడా మార్చబడుతుంది. దుష్టత్వాన్ని అలానే ఉంచుకుని, మన పాపపు స్వభావాన్ని అలానే ఉంచుకుని ఉపవాసం చేసుకుంటూ అదే బ్రతుకులో బ్రతికితే గనక నువ్వు చేస్తున్న ఉపవాసానికి అర్థం లేదు.